ఒక గల్లీ క్రికెట్ ఆడినా లేక ఒక కంపెనీలో ప్రాజెక్ట్ చేసిన మన టీంలో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఒకడు గట్టిగా మాట్లాడతాడు, ఒకడు సైలెంట్గా పనిచేస్తాడు, ఇంకొకడు గ్రౌండ్లోకి దిగితే అరాచకం సృష్టిస్తాడు. అసలైన లీడర్ అంటే వీళ్ళందరినీ ఏకం చేసి కరెక్ట్ టైంలో ఎవడి పవర్ ఏందన్న చూపించడు. ఇప్పుడు పాండవుల టీం కూడా అట్లనే దడ పుట్టిస్తుంది చూడు. 1వ అధ్యాయం 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశం దేవదత్తాం ధనంజయం పౌండ్రాం దధర్మం మహాశంఖం భీమకర్మ వృకోధరం. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని ఊదారు. అతి భయంకరమైన పనులు చేసే భీముడు పౌండ్రం అనే పెద్ద శంఖాన్ని ఊదారు. ఈ శ్లోకంలో 3 పవర్ హౌస్లు ఉన్నారు. కృష్ణుడు ఋషికేశుడు, ఇతను మైండ్ గేమర్. మన లైఫ్లో మన మెంటల్ క్లారిటీ లాంటివాడు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడమే ఇతని పవర్. అర్జునుడు ధనుంజయుడు, ఇతను ఎప్పుడు టార్గెట్ మీదే కన్నేసి ఉంచుతాడు. మన ఫోకస్ అండ్ స్కిల్ అంటాడు. భీముడు వృకోధరం, ఇతను మాస్. ఎవరైనా సరే అడ్డంగా నరికేస్తాడు. మన ఎగ్జిక్యూషన్, మన పనిచేసే వేగం లాంటివాడు. చూడు స్వామి, నీకు ఒక ఐడియా రాగానే శ్రీకృష్ణుడు గట్టిగా పనిచేసి పని ఫినిష్ చేస్తే భీముడు. ఇక నిన్నాపేటోడు ఎవడు ఉంటాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క శంఖం ఊదుతుంటే కౌరవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే అర్థమైంది, మన టీం పక్కాగా ఉంటే రిజల్ట్ రాకముందే మనం సగం గెలిచినట్టే. పెన్ను పట్టేటోడు, ప్లాన్ గీసేటోడు, దెబ్బ కొట్టేటోడు, ఈ 3 ఒకటైతే ఎదుటోడు ఎవడైనా బుయ్యమనాల్సింది. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. తప్పు లేదని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.